మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఈరోజు అరెస్ట్ అయ్యారు. ఆయన పలు కేసులో నిందితుడిగా ఉన్నారు. అది కూడా హైదరాబాద్లో ఉన్నారు. ఎప్పటి నుంచో ఆయన కోసం ఏపీ పోలీసులు వెతుకుతూ ఉన్నారు. గన్నవరంలో 2023లో పార్టీ ఆఫీస్ తగలబెట్టి టీడీపీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో ప్రముఖ నిందితుడిగా ఉన్నాడు ఆయన. అంతేకాదు పార్టీ ఆఫీస్లో పనిచేసే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసిన కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. అనేక కేసుల్లో ఆయన సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కూడా. భూ అక్రమాల కేసులో కావచ్చు, మట్టి తవ్వకాల కేసులో కావచ్చు, సంకల్ప సిద్ధి లాంటి స్కామ్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో అనేక కేసుల్లో వంశీ చాలా క్రియేటివ్గా ఉన్నారు, క్రియేటివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అలాంటి వంశీ కోసం ఎప్పటి నుంచో పోలీసులు ఆల్రెడీ ఆయనకు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో ఆయన అనుచరులను కూడా 20 మంది దాకా పోలీసులు అరెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. సో ఈ సందర్భంలోనే వంశీ కోసం కూడా ఎప్పటి నుంచో కూడా వెతుకుతూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు హైదరాబాద్లోని మై హోమ్ బుజాలో ఉన్న వంశీని ఏపీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆయన్ని పూర్తి స్థాయిలో అటు కోర్టుకు కూడా హాజరుపరచబోతున్నారు. ఇక రిమాండ్ కూడా విధించే అవకాశం ఉందనేది ఒక చర్చ. సో ఇవన్నీ అక్కడ పెడితే ఈ రోజున ముఖ్యంగా ఎప్పుడైతే వల్లభనేని వంశీ అరెస్ట్ అనే వార్త అటు మెయిన్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వచ్చిందో, ఈ సమాచారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈరోజు వైఎస్ఆర్సీపీలో చాలామందిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఎవరైతే తమ ఫ్యామిలీ మెంబర్స్ని, లోకేష్ని, చంద్రబాబు నాయుడిని, వాళ్ళ ఇంట్లో లేడీస్ని కూడా వదిలిపెట్టకుండా టార్గెట్ చేస్తూ వచ్చారో, అనేక రకాలుగా వాళ్ళని కూటమి ప్రభుత్వం ఆధారాలు దొరికిన కేసుల్లో అందరినీ కూడా జైలుకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంది. వర్రా రవీంద్ర దగ్గర నుంచి ఈరోజు చూసుకున్నట్లయితే బోరుగడ్డ అనిల్ వరకు ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ రోజున అరెస్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది బెయిల్ మీద కూడా బయట ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళలో సీరియస్గా ఉన్న పొలిటీషియన్స్ మాత్రం ఇంతవరకు టచ్ చేయలేదు. ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఈసీ కేసులోనే ఆయన ఈవీఎంస్ పగలగొట్టిన కేసులో అరెస్ట్ అయ్యారు. కానీ కూటమి ప్రభుత్వం అంత వెండెట్ట పాలిటిక్స్ అయితే చూపించలేదు. వేరాజ్ మనం చూసుకున్నట్లయితే ఇక బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని, వర్రా లాంటి వాళ్ళని ఆధారాలతో సహా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అది పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కి పంపించిన పరిస్థితి కూడా ఉంది. ఇక ఎస్పెషల్లీ సీరియస్గా పొలిటీషియన్స్ అంటే ఈరోజు నందిగం సురేష్ లాంటి వాళ్ళని ఆల్రెడీ జైల్లో ఉన్నారు వాళ్ళు. మొన్న ఆయన బెయిల్ మీద కూడా చాలా డిబేట్ జరుగుతూ వస్తుంది. ఇంకోవైపు చూసినట్లయితే ఈ రోజున ఇక కొంతమంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు భూ ఆక్రమణ కేసు కావచ్చు, అదేవిధంగా మదనపల్లిలో ఫైల్స్ తగలబడిన కేసు కావచ్చు, ఇలాంటి కేసుల్లో వాళ్ళు ఈరోజు పోలీసులు విచారణ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు కొంతమంది. సో ఇదంతా పక్కన పెడితే ఈరోజు సీరియస్గా పొలిటీషియన్స్ తీసుకెళ్ళి లోపల వేసో పొలిటీషియన్స్ తీసుకెళ్ళి జైల్లో పెట్టిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి ఈ 6 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో. ఈ అంశం మీద మాత్రం టీడీపీ వెంట నడిచిన శ్రేణుల్లో కొంత అసంతృప్తి ఉంది, కొంత అసహనం అయితే ఉంది. వంశీ లాంటి వాళ్ళని, కొడాలి నాని లాంటి వాళ్ళని, రోజా లాంటి వాళ్ళని వాళ్ళ ఎదురుగా కేసులు కనిపిస్తూ ఉన్నాయి, వాళ్ళ మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అయినా కూడా ఇంతవరకు వాళ్ళని టచ్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు అనేది కొంత అసంతృప్తి అయితే టీడీపీ క్యాడర్లో ఉంది ప్రత్యేకించి. సో అలాంటి సందర్భం నుంచి ఈరోజు ఏకంగా వల్లభనేని వంశీనే జైలుకు పంపించే పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఈ క్రమంలోనే ఈ రోజున లోకేష్ గతంలో వంశీ విషయంలో శపథం చేసిన తీరును కొంతమంది గుర్తు చేసుకుంటూ ఉన్నారు. తన తల్లిని అవమానించిన వాళ్ళని ఎవరిని కూడా తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా ఈ రోజున వంశీ అరెస్ట్ విషయంలో కావచ్చు, గతంలో లోకేష్ తన పాదయాత్రలో భాగంగా మాట్లాడిన అంశం ఏదైతే ఉందో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే వంశీ అరెస్ట్ అని ప్రచారం జరుగుతూ ఉందో నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానినే అన్న అంశం కూడా ఈరోజు తెర మీదకి వస్తూ ఉంది. నిజంగానే వంశీ విషయంలో లోకేష్ పగబట్టారా, ఆయన వేటాడే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవునని అనుకోవాలి. తాజా పరిణామాలు చూసినట్లయితే ఇందుకు కారణాలు కూడా మనం కొన్ని చెప్పుకోవాలి. గతంలో జరిగిన పరిణామాలను కూడా ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. వంశీ పొలిటికల్ కెరీర్ గురించి ఎన్నోసార్లు మనం చెప్పుకునే ప్రయత్నం చేశాం. ఆయన అతి సామాన్య కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. కార్యకర్త అనే కంటే పరిటాల రవి ఫాలోయర్గా వంశీకి ఒక మంచి పేరు అయితే ఉంది ఆ రోజుల్లో, స్ట్రాంగ్ అనుచరుడుగా పరిటాల రవికి. సో అలా ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన కొడాలి నాని తరహాలోనే, అంటే ఒకే జిల్లా నుంచి పక్కపక్క కాన్స్టిట్యున్సీస్ నుంచి వాళ్ళిద్దరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. కొడాలి నాని తరహాలోనే ఆయన కూడా అటు ఎన్టీఆర్కి, హరికృష్ణకి దగ్గరయ్యారు. ఆ ఎన్టీఆర్, హరికృష్ణ ఫ్యామిలీ వాళ్ళ లాబింగ్తోనే, వాళ్ళ ఇష్టారాజ్యంతోనే ఆ రోజున వాళ్ళకి టీడీపీ నుంచి టికెట్ రావడం జరిగింది. సేమ్ కొడాలి నానిలాగే ఈయన కూడా కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు. సో అలాంటి వంశీకి 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముందుగా విజయవాడ ఎంపీ టికెట్ కేటాయించడం జరిగింది. బట్ విజయవాడ ఎంపీగా ఆ రోజు వంశీ పోటీ చేస్తున్నారు. అటువైపు నుంచి చూస్తే కాంగ్రెస్ తరఫున లగడపాటి పోటీ చేస్తున్నారు. అప్పటికే ఒకసారి లగడపాటి ఎంపీగా గెలుచున్నారు. ఆ క్రమంలోనే వంశీ లగడపాటి చేతిలోని ఓడిపోయారు. దాన్ని 2014 ఎన్నికలు వచ్చాయి. రాష్ట్ర విభజన జరిగిన క్రమం ఆ రోజున 2014 ఎన్నికల నాటికి అప్పటికే గన్నవరం నుంచి దాసరి బాలవర్ధనరావు ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు చూస్తే ప్రజారాజ్యంలో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ కారణంగా కేసీఆర్ నాని లాంటి వాళ్ళు ఆ రోజున టీడీపీలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కూడా చాలా కీలకంగా ఆయన పనిచేశారు.
సో కేసుని నాని వైపు చంద్రబాబు మొగ్గు చూపుతా ఉన్నారు. అందుకే వంశీని తీసుకెళ్లి గన్నవరంలో పెట్టాలనుకున్నారు. బాలవర్ధన్ రావు లాంటి వాళ్ళని కన్విన్స్ చేసి మరి ఆ రోజు వంశీని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గన్నవరంలో ప్లాన్ చేశారు. 14 ఎన్నికల్లో వంశీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి దుట్ట రామచంద్ర, వైఎస్కి చాలా క్లోజ్ అనుచరుడైన క్లోజ్ ఫ్రెండ్ కూడా, ఆ డాక్టర్ కూడా, లోకల్గా మంచి ఇమేజ్ ఉంది ఆయనకి గన్నవరంలో. అలాంటి దుట్టకు ఆ టికెట్ ఇవ్వడం జరిగింది. చాలా హోరాహోరీ ఫైట్లోని కొంత నేరతోనే ఆ రోజు వంశీ గెలిచి బయటపడ్డారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. దేవినేని ఉమా లాంటి వాళ్ళకు కీలకమైన జలవనరుల శాఖ మంత్రి పదవులు దక్కాయి. అలా ఆ జిల్లాలో అత్యంత కీలకంగా ఉన్న దేవినేని ఉమాని అనేక సార్లు వంశీ టార్గెట్ చేస్తూ వచ్చారు. సిపి రామాంజనేయులతో ఇష్యూస్ ఉన్నాయి. అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డిని బెజవాడ నడిబొడ్డును ఆలింగనం చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కారు. వివాదాలంటే తనకిష్టమో, తనకే వివాదాల చుట్టూ తిరుగుతారో కానీ ఎప్పుడు కూడా వంశీ వార్తల్లో ఉండేవాళ్ళు. అలా తన నోటికైతే పని చెప్తూ ఉండేవాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే అధికార పార్టీలో ఉన్న స్వపక్షంలోనే విపక్షంలాగా వంశీ పనిచేస్తూ వచ్చారు. చాలాసార్లు ఆయనకి చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వరేమో అనుకున్నారు. కానీ 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే చంద్రబాబు నాయుడు మరోసారి వంశీకి టికెట్ ఇవ్వడం జరిగింది. దెన్ ఆ ఎన్నికల్లో ఆ రోజు ఎలాగైనా సరే గన్నవరం సీటు మనం కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక ఎన్ఆర్ఐగా ఉండి ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుని తీసుకొచ్చి గన్నవరంలో ప్లాన్ చేశారు. ఆల్మోస్ట్ టఫ్ ఫైట్ ఇచ్చారు యార్లగడ్డ వెంకట్రావు వంశీకి. అయినా సరే వంశీ కొంత నేరతో ఆ రోజు గెలిచి బయటపడడం జరిగింది. తాను గెలిచిన కొద్ది రోజులకే అటు వైఎస్ఆర్సీపీ అయితే అధికారంలోకి వచ్చింది. కొడాలి నాని సివిల్ సప్లై శాఖ మంత్రి అయి ఉన్నారు. సో కొడాలి నాని పిలుపుతోని తను కూడా వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. జగన్ పంచం చేరారు ఆయన. అయితే జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళిన తర్వాత వంశీ పూర్తిగా తన విశ్వరూపం ఏంటో ప్రదర్శించే ప్రయత్నం చేశారు. కొడాలి నాని కంటే 2 ఆకులు ఎక్కువే చదివానన్నట్టుగా ఆయన బిహేవ్ చేసిన విధానం అనేక సార్లు ఆయన వివాదాల్లోకి తీసుకొచ్చింది. లోకేష్ అయినా చంద్రబాబు నాయుడు అయినా అదే స్థాయిలో వాళ్ళని వంశీ టార్గెట్ చేసిన తీరు అంతటితో ఆగకుండా ఏకంగా తనకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు సతీమైన భువనేశ్వర్నే దూషించేలాగా ఎన్నోసార్లు ఆయన మాట్లాడుతూ వచ్చారు. లోకేష్ పుట్టుకునే అవమానించారు. భువనేశ్వర్ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ కూడా ఆయన అసెంబ్లీలో సైతం మాట్లాడారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కూడా తన సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కన్నీళ్ళు పెట్టుకునే ప్రయత్నం చేశారు. బయటకు వచ్చి మీడియా ముందు శబ్దం కూడా చేశారు ఆయన. ఈ కౌరవ సభకు నేను ఇప్పట్లో రాను, ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పేసి దాన్ని నెరవేర్చుకుని ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎప్పుడైతే ఇలాంటి కామెంట్స్ చేశారో వంశీ, అప్పటికి ఆయన వెంట వచ్చిన టీడీపీ శ్రేణులు, వైసీపీలోకి వచ్చిన వాళ్ళు అంతా కూడా దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. సఫికేషన్ అయితే ఎదురవుతూ వచ్చింది అప్పటి నుంచి వంశీకి. స్థానికంగా ఉన్న దుట్ట ఫ్యామిలీ ఆయన నెగిటివ్గానే ఉంది. దుట్ట అల్లుడు శివభరత్ రెడ్డితో అప్పుడు విభేదాలు ఉండేవి, ఇప్పుడు కలిసిపోయినారు వాళ్ళిద్దరు. అక్కడి నుంచి చూసినట్టయితే అనేక రకాలుగా యార్లగడ్డ వెంకట్రావు నుంచి ఒక సఫికేషన్ ఎదుర్కొంటూ ఉన్నారు. తన యాటిట్యూడ్తోని, తన అహంభావంతోని, తన నోటి దురుస్తోని తన వెంట వచ్చిన టీడీపీ శ్రేణుల్ని, క్యాడర్ను కూడా ఆయన దూరం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం వెనక ముందు ఆలోచించకుండా ఆయన మాట్లాడిన పరిణామాలు ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చాయి. అక్కడి నుంచి మనం చూసుకుంటే ఇక ఎలాగైనా వంశీ అక్కడ ఉన్నట్టయితే తనకి టికెట్ దక్కదని ఆలోచించిన యార్లగడ్డ లోకేష్ పాదయాత్ర క్రమంలో జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఏకంగా టీడీపీ అధిష్టానం ఆయన పిలిచి రెడ్ కార్పెట్ వేసింది. వెంటనే పాదయాత్రలో భాగంగా గన్నవరంలో భారీ సభ పెట్టి లోకేష్ ఆయనకి టికెట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది యార్లగడ్డ వెంకట్రావుకు. అంతేకాదు తన తల్లిని అవమానించిన ఎవరిని కూడా తాను వదిలిపెట్టను, బట్టలిప్పి నడిపిస్తా అన్నట్టుగా చాలా యారగెంట్గా లోకేష్ ఫస్ట్ టైం అలా మాట్లాడారు ఆ రోజున వంశీని ఉద్దేశించి. అయితే దెన్ మొన్న చూసినట్లయితే అటు జనసేన ఇటు బీజేపీని కలుపుకొని కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈరోజు లోకేష్ మంత్రిగా ఉన్నారు, కీలక మంత్రిగా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇది ఒక లెక్క అయితే ఈరోజు తన ప్రత్యర్థి అయిన, ఎస్పెషల్లీ గన్నవరానికి వచ్చినట్లయితే తన ప్రత్యర్థి అయిన యార్లగడ్డ ఈరోజు అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా గెలుచున్నారు. వంశీతో పోలిస్తే యార్లగడ్డ రాజకీయాల్లో మిగతా విషయాల్లో అనుభవంలో కూడా జూనియరే. కానీ అలాంటి యార్లగడ్డ ఈరోజు వంశీ మీద గెలుచున్నారు. సో ఈ పరిణామాల తర్వాత పూర్తిగా తన గురువు అయిన కొడాలి నాని తరహాలోనే వంశీ కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారు. వన్స్ ఆయన చేసిన అరాచకాలని ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం వెలుగుదీస్తూ ఉంది. గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసు దగ్గర నుంచి సత్యవర్ధన్ లాంటి వాళ్ళని కిడ్నాప్ చేయడం వరకు అనేక కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్న విషయాన్ని అయితే బయటికి తీశారు. ఎస్పెషల్లీ పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో ఆయన 71 చేర్చడం జరిగింది. ఇప్పటికీ ఆయన అంచులను 20 మందిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. వంశీ కోసం వెతుకులాడుతూ ఉన్నారు. అదేవిధంగా దాదాపు చూసినట్లయితే ఆయన అనుచరులు 20 మందిని అరెస్ట్ చేయడమే కాదు, ఆయనకి నోటీసులు కూడా ఇచ్చారు. ఎక్కడికి పారిపోకుండా ఆయనకి లుకౌట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది, విదేశాలకు వెళ్లకుండా. అయినా సరే వంశీ కేసులో వంశీ అరెస్ట్ విషయంలో తాసారం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే కొంత కూటమి ప్రభుత్వంలో కావచ్చు, ఆ పార్టీ శ్రేణులు ఎస్పెషల్లీ టీడీపీ శ్రేణుల్లో కొంత అసహనం అయితే ఉంది. ఇలాగే వదిలేస్తారా వంశీని, లోకేష్ శపథం ఏమైపోయింది అనేసి.
సో ఈ క్రమంలోనే ఎట్టకేలకు వంశీని ఏపీ పోలీసులు పలు ఆధారాలతోని అరెస్ట్ చేయడం జరిగింది. అనేక కేసులు ఉన్నాయి వంశీ మీద. మరి ఈరోజు పోలీసుల వారికి చెప్పడం ఏంటంటే గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు అని చెప్తున్నప్పటికీ అనేక కేసులు ఆయన మీద అయితే ఉన్నాయి. మరి ఇప్పట్లో వంశీ రిమాండ్ కనుక విధించినట్లయితే ఇప్పట్లో వంశీ కూడా బయటకు వచ్చే అవకాశం లేదనే చర్చ కూడా ఉంది. సో ఈ క్రమంలోనే ఈ రోజున లోకేష్ తన శపథం నెరవేర్చుకునే ప్రయత్నం చేశారా, తన తల్లిని అవమానించిన వాళ్ళను ఈరోజు వేటాడే ప్రయత్నం చేశారా అంటే అవుననే చెప్పుకోవాలి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు వచ్చి తన తల్లిని అవమానించినప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వర్ని అవమానించినప్పుడు వచ్చి మీడియా ముందుకు వచ్చి దాదాపు 30 నిమిషాల పాటు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆయన ఎప్పుడు తన రాజకీయ జీవితంలో ఎమోషన్స్ ఎప్పుడు కూడా బయటికి చూపించరనే పేరు చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు చూసి ఆ రోజు అందరూ కరిగిపోయారు కూడా. నారా నందమూరి ఫ్యామిలీలతో సహా పార్టీ శ్రేణులు, చంద్రబాబు నాయుడు అభిమానులంతా కూడా రోడ్డెక్కారు. ఈవెన్ తనని 52 రోజుల పాటు జైల్లో పెడితేనే చంద్రబాబు నాయుడు చెల్లించలేదు. అలాంటి చంద్రబాబు నాయుడు మనం చూసినట్లయితే తన సతీమణిని కమెంట్స్ చేసినందుకు ఆయన కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి లోకేష్ ఆ రోజు చూసినట్లయితే చాలా స్టబ్బోర్న్గా ఉన్నారు, ఆయన చాలా కామ్గా ఉన్నారు. కానీ ఆ తర్వాత తను చేసిన పాదయాత్రలోనే చాలాసార్లు ప్రకటన చేస్తూ వచ్చారు. తన తల్లిని ఏదైనా ఓర్చుకుంటాను కానీ తన తల్లిని అవమానించిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టినట్టు మాట్లాడారు. ఎవరైనా సరే ఆ స్థాయిలో తల్లిదండ్రుల విషయంలో ఆ స్థాయిలోనే తీసుకుంటారు. లోకేష్ ఇంకా అగ్రెసివ్గా తీసుకున్న విషయం అయితే మనకు కనిపిస్తుంది. సో అదే ఈరోజు లోకేష్ ఎలాగైనా సరే ఇన్ని రోజులు కూడా ఆధారాల కోసమే ఆగారనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట. జగన్మోహన్ రెడ్డి తరహాలో లోపలేయాలనుకుంటే 1 by 1 టాప్ టు బాటం అందరినీ లోపలేయచ్చు. బట్ ఆ పూర్తి స్థాయి ఆధారాలను ఫిక్స్ చేసి మరీ ఈ రోజున వంశీని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ విషయంలో లోకేష్ ఎంత సీరియస్గా ఫోకస్ పెట్టారు, లోకేష్ ఎంత సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. మొత్తానికైతే తన తల్లిని అవమానించిన వాళ్ళని పూర్తి స్థాయిలో ఈరోజు ఆధారాలతో సహా జైలుకు పంపడంలో లోకేష్ సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఓవరాల్గా ఈ పరిణామాలు ఏదైతే ఉన్నాయో వంశీ అరెస్ట్ తర్వాత వైఎస్ఆర్సీపీ పూర్తిగా డిఫెన్స్లో పడింది. గన్నవరంలో పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చ అయితే ఈ రోజున ఇక నెక్స్ట్ కొడాలి నానినే రోజా లాంటి వాళ్ళు అన్న చర్చ కూడా ఈరోజు హాట్ టాపిక్ అవుతుంది. ఒక్క వంశీ అరెస్ట్తో ఈరోజు వైఎస్ఆర్సీపీని ఉలిక్కి పడేలా చేసిన టార్గెట్ మాత్రం చేసిన ఘనత మాత్రం ఈ లోకేష్ ఖాతాలో పడుతుందంటే కూడా ఆశ్చర్యం లేదు. సో ఓవరాల్గా చూసినట్లయితే వంశీ అరెస్ట్ తర్వాత గన్నవరం వైసీపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి, జగన్మోహన్ రెడ్డి అంశం మీద ఎలా స్పందించబోతూ ఉన్నారు, అసలు స్పందిస్తారా లేదా, మరి దెన్ టీడీపీ నెక్స్ట్ యాక్షన్ మూడ్ ఎలా ఉండబోతుంది వంశీ విషయంలో అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.